హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత హోమ్ కుకింగ్. ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీ టమాటో కెచప్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఈ టమాటో కెచప్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. బాగా పండిన టమాటాలను అయితే తీసుకోవాలండి. బాగా పండి అలాగే రెడ్గా ఉన్న టమాటాలను తీసుకుంటే బాగుంటుందండి కెచప్కి. టమాటాలను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక దాల్చిన చెక్క అలాగే 2 లవంగం మొగ్గలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న లవంగం మొగ్గల్ని తీసేసేయాలండి. తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ టమాటా ముక్కల్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిని ఒక స్ట్రైనర్ తీసుకొని ఏ గిన్నెలో అయితే మనం చేసుకుంటున్నామో అదే ప్యాన్లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని దీన్ని మొత్తం వడగట్టుకోవాలి. ఇలా ఇప్పుడు టమాటా మొత్తం వడకట్టుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం అలాగే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల చక్కెరని వేసుకోవాలి. చక్కెర చూసుకొని వేసుకోవాలి, స్వీట్నెస్ తగ్గట్టు. టమాటో పులుపు ఉంటే కొంచెం ఎక్కువనే చక్కెర వేసుకోవాలి. వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చివరగా ఒక లెమన్ తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. బయట బేకరీలో దొరికే కెచప్ లాగానే ఉంటుంది టేస్ట్. ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక ప్లేట్లో వేసుకొని ఇలా జారుతుంటే దాన్ని ఇంకా కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకుందామండి. ఇప్పుడు టమాటో కెచప్ ఫ్లో అనేది తక్కువగా ఉంది కాబట్టి మనకు పర్ఫెక్ట్ టమాటో కెచప్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, టమాటో కెచప్ ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే సింపుల్గా టమాటో కెచప్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్లలో చాలా బాగుంటుందండి. ఇలా అయితే హోమ్ మేడ్ టమాటో కెచప్ని అయితే రెడీ చేసుకోండి. ఈ టమాటో కెచప్ పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లో కానీ లేదంటే గ్లాస్ సీసప్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సునీత హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.